నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ రోడ్ సేఫ్టీపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలకు అనుగుణంగా తుని నర్సీపట్నం రహదారులు తాటిపాక జంక్షన్ వద్ద పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు సూచనలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, వాహన చోదకులు ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధారణ తప్పనిసరిగా ఉండాలని ఎస్ఐ సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒట్టు మీద ఎక్కడ గాయాలు లేవు. బాబు ఇట్లా ఒట్టు మీద ఎక్కడ గాయాలు లేవు. మనకు ఒంటి మీద ఎక్కడ దెబ్బలైనా బతుకుతాం. కానీ హెడ్ ఇంజరీ అయితే చాలా కష్టం కట్టడం. అంత సెన్సిటివ్ పార్ట్. దురదృష్టవశాత్తు రోడ్డు మీద మనం బైక్ మీద ఫస్ట్ దెబ్బ తగిలితే హెడ్కే. బైక్ మీద ఎక్కువ చనిపోతున్నారు. ఈ రోజు నీ మీద నీ కుటుంబం ఆధారపడుతుంది. నువ్వు చనిపోతే ఏమవుతుంది నీ కుటుంబం ఆలోచించాలి. రోడ్డు ప్రమాదం, ఆ పరిస్థితి నువ్వే తెచ్చుకుంటున్నావు. కొంచెం మనం ఏంటంటే మన కుటుంబం అంటే భయం ఉంటే ఈ పని చేయరు. ఎవరు కూడా వితౌట్ హెల్మెట్ ప్రయాణం చేయరు. పక్కా చెప్తున్నా, హెల్మెట్ వేసుకుంటే 50% బతుకుతారు. రోడ్డు ప్రమాదం ఉండాలి. 10 యాక్సిడెంట్ జరిగితే 10 మంది చనిపోయారు అనుకుందాం. 20 యాక్సిడెంట్ 10 మంది చనిపోయారు. అందులో 5 బతుకుతారు హెల్మెట్ ఉంటాయి. ఇంకా నేను దురదృష్టంతో చనిపోవచ్చు. కానీ చూసేటువంటి నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని రవాణా చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకై మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. యాక్చువల్గా రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పడడం అనే విషయం ప్రజలు గమనించాలి. ప్రతి ఏటా కూడా ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. ఈరోజు కోటనందూరు మండలం తాటిపాక గ్రామ సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నటువంటి సుమారు 40 మంది వ్యక్తులకి వారందరినీ కూడా ఆప్ చేసి వారితో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని చెప్పేసి వారికి రోడ్డు భద్రత పట్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దయచేసి పోలీస్ కోసం కాదండి, మీకోసం, మీ కుటుంబం కోసం. ఎందుకంటే ఈరోజు రోడ్డు వైపు వెళ్ళామంటే మెయిన్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు పడగానే మనకి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పొరపాటు కింద పడినా కూడా భద్రంగా ఉంటుంది. తల బాడీలో ఏ పాటు దెబ్బతిన్నా కూడా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెడ్ ఇంజరీ అయితే మాత్రం ఎక్కువ మంది చనిపోతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ప్రయాణం చేస్తారని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.